విచారణకు భారత మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ హాజరైనట్లుగా తెలుస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసులో విచారణ. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి యువరాజ్ వెళ్లినట్లుగా సమాచారం. గేమింగ్ యాప్లతో జరిపిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ ముందుకు మాజీ ప్లేయర్స్ అటెండ్ అయినట్టుగా తెలుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం అతడు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినందుకు అతడు ఈ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతకుముందు అన్వేషి జైన్ అనే ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈడీ ఎదుట హాజరయ్యాడు. ఇదే కేసులో ఈడీ అధికారులు మాజీ క్రికెటర్లైన సురేష్ రైనా, అలాగే శిఖర్ ధావన్, రాబిన్ ఊతప్పలను ఇటీవలే విచారించడం జరిగింది. అలాగే నటి, టీఎంసీ ఎంపీ అయిన మిమీ చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుజ్ హజ్రా కూడా ఈడీ ముందు హాజరయ్యారు. వీరి వాంగ్మూలాలను దర్యాప్తు సంస్థ నమోదు చేసింది. బాలీవుడ్ నటుడు సోను సూద్ కు సైతం ఈడీ ఇటీవల సమన్లు అయితే జారీ చేయడం జరిగింది. అతడు రేపు ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే వీరంతా 1xBet బెట్టింగ్ యాప్నకు బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా వ్యవహరిస్తున్నారు. దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు వేలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రముఖులతో ప్రమోట్ చేయించిన యాప్ నిర్వాహకులు యువకులను ఆన్లైన్ బెట్టింగ్ వైపు నడిపించారు. ఈ క్రమంలో కోట్ల కొద్దీ డబ్బులు పోగేసుకున్న నిర్వాహకులు పన్నులు చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసగించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల ఆస్తులు పోగొట్టుకోవడం, వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వీటిని నిషేధించింది. మరోవైపు యాప్ల ద్వారా జరిగిన అక్రమ లావాదేవీలపై విచారణ జరిపేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో 1xBet బెట్టింగ్ యాప్ కార్యకలాపాలను దర్యాప్తు చేస్తోంది. 1xBet వంటి ప్లాట్ఫామ్లు కోట్లాది రూపాయల విలువైన వ్యక్తులను మోసం చేశాయని, భారీ మొత్తంలో ప్రత్యక్ష పరోక్ష పన్నులను ఎగవేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 18 సంవత్సరాలుగా బెట్టింగ్ పరిశ్రమలో ఉన్న ఈ సంస్థ తన యాప్ను ప్రోత్సహించడానికి క్రికెటర్లు సహా అనేక మంది ప్రముఖులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో క్రికెటర్లను ఈడీ విచారిస్తోంది.